హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 374 వీడియోలో ఉన్నాం. 3740 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు వీడియోతో డైలీ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో మీకు కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, జనరల్ అవేర్నెస్ మ్యాక్సిమం కవర్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ మెటీరియల్ అని నేనైతే హామీ ఇస్తున్నా. సో మరి ఇక కంటిన్యూగా మనం డిస్కస్ చేస్తున్నాం. 2024 సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా ఈ వీడియోస్ అయితే మీకు వస్తున్నాయి. ఇంకా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ముందు మీరు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కూడా తప్పకుండా చేయండి మరి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ముందుగా మరి మీరు ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ కండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. రీసెంట్గా మనకు ఆర్టీసీ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఆ 198 పోస్టులకు మీరు అప్లై కూడా చేయండి. మీకు అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ డిగ్రీతో ఉంది, మెకానికల్ సూపర్వైజర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంది. డిగ్రీతో ఉన్నటువంటి పోస్టులకి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు 2 పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మీరు చేసుకోవచ్చు. ఇక వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనము డిస్కస్ చేస్తున్నాం. మీకు దాంట్లో కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇవాళ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్లో ఎప్పుడు జరిగింది? రైట్, మనకు చాలా సమావేశాలు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. G20 అని, ఏషియన్ సదస్సు అని రకరకాలు జరుగుతున్నాయి. మనం రకరకాల వాటి మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే మనకు పోటీ పరీక్షలలో అడుగుతున్నారు. ఇట్లాంటి సమావేశము ఈ యునెస్కో వాళ్ళది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనే మీటింగు ఇండియాలో జరిగింది రీసెంట్గా. ఇది ఇండియాలో జరగడం ఇది ఫస్ట్ టైం. ఇక ఫస్ట్ టైము అది ఇండియాలో జరుగుతుంది అంటే మన ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉండాలి. రైట్, అందుకే ఇది స్టార్ గుర్తున్నటువంటి క్వశ్చన్ మనం చూడాలి. అది ఎప్పుడు జరిగింది? రీసెంట్గానే జరిగింది. 2025 డిసెంబర్ 8 నుంచి 13 మధ్య ఈ మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది మీటింగ్. మరి ఢిల్లీలో జరిగితే ఈ మీటింగ్ జరిగిందనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అది 2వ క్వశ్చన్ కింద ఇచ్చిన, అది చదవాలి. 2025 డిసెంబర్లో యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చేరిన భారతీయ పండుగ ఇది. రైట్, మనకు యునెస్కో జాబితా అంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే కట్టడాలు వీటిని గుర్తిస్తుంది. ఎందుకంటే కోనార్క్ టెంపుల్, తాజ్మహల్ ఇవన్నిటిని యునెస్కో లిస్ట్లో ఉన్నాయి. అయితే కొన్ని మనకు అవి పైకి కనబడేటటువంటి భౌతికంగా మనం టచ్ చేసేది, కానీ కనబడని మనం టచ్ చేయలేని కొన్ని ఉంటాయి మన కల్చర్లో. అలాంటి వాటిని ఇంటాంజిబుల్ అని అంటాం మనం. వాటిని గుర్తిస్తున్నది యునెస్కో, వాటిని కూడా గుర్తిస్తుంది. అందులో రీసెంట్గా దీపావళి పండుగ ఉంది కదా, దీన్ని గుర్తించింది దీపావళి పండుగను. రైట్, ఇట్లాంటి వాటిని కూడా యునెస్కో ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటాం. ఇది గుర్తుంచుకోండి. చాలా అర్థమైంది కదా మీకు. ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చిన, ఇంటాంజిబుల్ అంటే మనం తాకలేనటువంటివి, కట్టడాలు కానివి. 2025 డిసెంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన యునెస్కో సమావేశంలో మన దీపావళిని మరి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్ లిస్ట్లో చేర్చింది. మరి ఇంకేమన్నా చేర్చిందా అంటే ఇంకా ఉన్నాయి. కుంభమేళను చేర్చింది. కుంభమేళ జరుగుతుంది కదా మనకు. కోల్కత్తాలోని దుర్గా పూజ చేరింది. గుజరాత్ అంటే ఇవి ఎంతమంది చేరినాయి. గుజరాత్లోని గార్బా డ్యాన్సు, తర్వాత మన యోగా, వేదపట్న సాంప్రదాయము, రామ్లీలా, ఇలాంటి కొన్ని మనకు ఈ యునెస్కో లిస్టులో ఇప్పటికే ఉన్నాయి. రీసెంట్గా 2025లో ఏది చేరింది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో అని అడిగితే దీపావళిని మీరు ఆప్ చేయండి. ఇక యునెస్కో గురించి మీ అందరికీ తెలుసు. యునెస్కో హెడ్ క్వార్టర్ అనేది మనకు ప్యారిస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్, యుఎన్ ఎక్కడున్నా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని ఫుల్ ఫామ్. హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ కావచ్చు, సైన్స్ని కావచ్చు, కల్చర్ని కావచ్చు ప్రమోట్ చేయడము, ప్రాచీన కట్టడాలను ప్రొటెక్ట్ చేసుకోవడము, వాటిని పరిరక్షించడము, అంటే ఐడెంటిఫై చేయడము, ఇవన్నీ కూడా యునెస్కో చేసేటటువంటి పనులే. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోదామా? రైట్, క్వశ్చన్ నెంబర్ 3. 2025 నేషనల్ కన్జ్యూమర్స్ డే థీమ్ ఏంటిది? రైట్, జాతీయ వినియోగదారుల దినోత్సవం లేదా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అంటాం.
కన్జ్యూమర్స్ అంటే మనం చాలా రకాల వస్తువులు కొంటుంటాం. కొన్నప్పుడు ఈ వస్తువులు కొన్ని నాసిరకంగా ఉండొచ్చు, మనం పెట్టిన డబ్బుకి వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం కన్జ్యూమర్ కోర్ట్స్లో మనం ఈ కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి, కేసులు వేయొచ్చు. ఆ వినియోగదారులకు అవగాహన కల్పించే నిమిత్తము మనకు చట్టాలు ఉన్నాయి, కన్జ్యూమర్స్ యాక్ట్ కూడా ఉంది మనకి. సో మరి ఎవ్రీ ఇయర్ ఒక డేను మనము కన్జ్యూమర్స్ డేగా జరుపుకుంటున్నాం, నేషనల్ కన్జ్యూమర్స్ డేగా, జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అది ఏ డే అంటే December 24. ఈ 2025 థీమ్ ఏంటిది అనేది ఇక్కడ అడిగిన. ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్ అనేది ఇక్కడ థీమ్, రైట్? ఎందుకంటే మనకు ఇప్పుడు అంతా ఫాస్ట్గా మనము వినియోగదారులకి జస్టిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ థీమ్ని అయితే తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. తూర్పు తీరంలో, ఎక్కడ? తూర్పు తీరంలో అంటే ఇటువైపు తూర్పు తీరంలో నిఘా కొరకు 2025 డిసెంబర్లో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టిన అత్యాధునిక నౌక ఏది? మన ఇండియన్ నేవీలో అనేక నౌకలు మనం ప్రవేశపెడుతుంటాం. ఎప్పుడు ఒక నావికాదళంలోకి చేరింది అంటే దాని పేరు, అది ఎక్కడ చేరింది, ఎవరు దాన్ని ఇనాగరేట్ చేసిండ్రు, ఇవన్నీ అడుగుతున్నాడు. కాబట్టి రీసెంట్గా మనకు ఒకటి ప్రవేశపెట్టిండ్రు. ఆ నౌక పేరు వచ్చేసి మనకు ICGS అమూల్య అండి. పేర్లు చూడండి ఎంత వెరైటీగా ఉంటాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అమూల్య అంటాం దీన్ని. సో మనకు రీసెంట్గా దీన్ని గోవా షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించారు, నిర్మాణమేమో. ఇది ఎక్కడ మనకు సర్వీసెస్ ఇస్తుంది? పారాదీప్ ఓడరేవ్, రైట్? వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఉంటుంది కదా పారాదీప్ ఈ ఒడిస్సా ఎక్కడైతే ఉందో అక్కడ మనకు పారాదీప్ ఓడరేవ్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సీ పోర్టు ఒడిస్సాలో ఉంది. అక్కడ ఈ అమూల్య ICGS అమూల్యను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇది అదమ్య తరగతి నౌక. అంటే ఈ సిరీస్లో మనకి ఇది మూడోది. ఇంతకుముందు ICGS అదమ్య ప్రవేశపెట్టిండ్రు, ICGS అక్షర నౌక వచ్చింది, ICGS అమూల్య ఇది మూడోది. ఇది ఇట్లా గుర్తుంచుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చిన సేమ్ అన్నట్టు ఈ సిరీస్లో ఇది మూడోది అని చెప్తున్నా, రైట్? ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మీకు, కాండేది అయిందేది ఇట్లాంటివి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 5. 2025 December 25న భారత ప్రధాని ఏ నగరంలో నేషనల్ మెమోరియల్ కాంప్లెక్స్ ప్రారంభించారు? రైట్. రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక నగరానికి వెళ్ళి అక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళ యొక్క స్టాచ్యూస్, విగ్రహాలను ఆవిష్కరణ చేసిండు. ఒకే దగ్గర వీటిని నిర్మించారు, మూడింటిని కూడా. ఒక పెద్ద మెమోరియల్ కాంప్లెక్సే అక్కడ కట్టిండ్రు. అది ఏ సిటీ అని అడుగుతున్నా, రైట్? ఇంపార్టెంట్. ఇది 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి: లక్నో, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, పాట్నా. రైట్ ఆన్సర్ మీరైతే గెట్ చేయండి. లక్నో ఈజ్ ద రైట్ ఆన్సర్. రీసెంట్గా అక్కడికి వెళ్ళి అక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంస్య విగ్రహాలని ఆవిష్కరించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. భారత ఆర్మీ నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆత్మాహుతి డ్రోన్ల దళం పేరు ఏమిటి? ఇప్పుడు ఈ డ్రోన్ల పేరు బాగా వినిపిస్తుంది, యుద్ధాలలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి డ్రోన్లు. ఇండియా కూడా ఒక డ్రోన్ దళాన్ని ఏర్పాటు చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనకు ఈ ఆపరేషన్ సింధూర్ మీరు చూసిండ్రు, డ్రోన్ ఎంత ఇంపార్టెంట్ అయినా తెలిసి వచ్చింది. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఆత్మాహుతి డ్రోన్ల దళాన్ని ఒకటి తయారు చేసి మన ఆర్మీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు ఏంటిది అనేది ఇక్కడ ప్రశ్న. ఆ దళం పేరు ఏంటంటే అశ్వని దళం అండి. డైరెక్ట్ క్వశ్చన్, అశ్వని దళంలో ఏముంటాయి, ఇట్లాంటి ప్రశ్న రావచ్చు. లేదా ఇండియా తన ఆర్మీలో ప్రవేశపెట్టిన ఆత్మాహుతి డ్రోన్ల దళం పేరు ఏంటిది అనే ప్రశ్న కూడా రావచ్చు, అశ్వని దళం, రైట్? క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్దాం. ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం నుండి అత్యధిక మంది విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్తున్నారు? మన ఇండియా నుంచి చాలామంది విదేశాలకు వెళ్తున్నారు ఎడ్యుకేషన్ కోసం. అటు అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, సింగపూర్, మళ్ళీ ఇట్లా పోతున్నారు. మరి ఏ రాష్ట్రం నుండి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం పోతారు? రీసెంట్గా ఈ నీతి ఆయోగ్ ఉంది కదా మనకి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో దీన్ని తీసుకొచ్చినాం. వీళ్ళు ఒక రిపోర్ట్ ఎప్పటికప్పుడు అనేక అంశాల మీద వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తూనే ఉంటారు. రీసెంట్గా దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. మన ఇండియా నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది పోతాండ్రు వేరే దేశాలకు విద్యకు అనిస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను నేను: తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. గెట్ చేయండి ఆన్సర్ ఏముంది అనేది. మీరైతే మనసులో ఒకటి అనుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది మనకు బయటికి వెళ్తున్నారు. సెకండ్ ప్లేస్ పంజాబ్ ఉంది, సెకండ్ ప్లేస్ కూడా ఇచ్చిన, రైట్? క్వశ్చన్ నెంబర్ 8. RBI నివేదిక ప్రకారం 2024-25లో ఏ దేశం నుండి భారత్కు ఎక్కువ FDIలు వచ్చాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది.
మనకు ఏ దేశం నుండి ఎక్కువ ఎఫ్డిఐలు వచ్చింది? ఆర్బీఐ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఇండియాకి, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకి ఇది సెంట్రల్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఇది 1935లో స్టార్ట్ అయింది. 1949లో ఇది జాతీయం చేయబడింది. వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం మనకు మానిటరీ పాలసీ అంతా కూడా ఇదే చూస్తుంది, మన కరెన్సీ గిరెన్సీ అంతా ఇదే చూస్తుంది. ఈ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే 2024-25లో ఏ దేశం నుండి భారత్కు ఎక్కువ ఎఫ్డిఐలు వచ్చినాయి. మళ్ళీ ఎఫ్డిఐ అంటే ఏందని మీకు డౌట్ వస్తుంది కొందరికి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. వేరే దేశాల వాళ్ళు ఇండియాలో రకరకాల మార్గాలలో పెట్టుబడులు పెడతారు, మన దేశంలో ఆయా కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాటిని మనం ఎఫ్డిఐలు అంటాం. ఎఫ్డిఐలు ఎంత ఎక్కువ వస్తే మనకు అంత మంచిది, ఎందుకంటే మన రూపాయి కూడా బలపడుతుంది, మనకు డాలర్లు వస్తాయి, రకరకాల లాభాలు ఉంటాయి. మరి ఏ దేశం ఎక్కువ పెట్టిందట ఎఫ్డిఐలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? అమెరికా నుంచి వచ్చినాయి. మనకి 2024-25లో ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 20% మొత్తం ఎఫ్డిఐలలో 20% ఎఫ్డిఐలు మనకు అమెరికా నుంచి ఇండియాకి వచ్చినాయి. ఇది గుర్తుంచుకోండి. సెకండ్ ప్లేస్ సింగపూర్ 14.3%. థర్డ్ ప్లేస్ మారిషస్ ఉంది. అంతకుముందు మనకు మారిషస్ ఉండేది ఎక్కువ, 13.3%. ఇప్పుడు అమెరికా ఉంది. అంటే 9th క్వశ్చన్, భారతీయ రైల్వేలు కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమం ఏది? పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాయి. ఏం తీసుకున్నాయి? ఏ కార్యక్రమం తీసుకున్నాయి? హైడ్రోజన్ పర్ హెరిటేజ్ అనే కార్యక్రమం తీసుకున్నాయి. దీని కింద ఏంటంటే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టి హెరిటేజ్ కొండ ప్రాంతాలలో వాటిని నడుపుతారు. అంటే లిమిటెడ్ ఏరియాస్కి ఇప్పుడు పరిమితం చేస్తారు, భవిష్యత్తులో చెప్పలేము. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది ఇప్పుడు మనము కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. గ్రీన్ హైడ్రోజన్ అని రకరకాలుగా తయారు చేస్తున్నాం. ఇండియన్ ట్రైన్స్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోబోతున్నాయి. కొన్ని హెరిటేజ్ ప్లేసెస్, కొండ ప్రాంతాలలో అక్కడక్కడ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ తోటి రైళ్లను నడిపే ప్రయత్నం జరుగుతుంది. హైడ్రోజన్ పర్ హెరిటేజ్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డెఫినెట్గా అడిగేటటువంటి క్వశ్చన్, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిన క్వశ్చన్. అమెరికాకు చెందినటువంటి ఇస్రో ఈ మధ్య ఏం చేసిందంటే అమెరికాకు చెందినటువంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ను ఎప్పుడు ప్రయోగించింది? డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. 24 డిసెంబర్ 2025, క్రిస్మస్ కంటే ఒక్కరోజు ముందు మనం అమెరికా వాళ్ళ యొక్క శాటిలైట్ని ఇస్రో ప్రయోగించింది. అమెరికా వాళ్ళ శాటిలైట్ను ఇస్రో ప్రయోగించడం ఏందండి? అవును, ఇదే మరి వింత. వింత ఎందుకంటే మన ఇస్రో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ప్రపంచంలో అనేక దేశాల శాటిలైట్స్ని మనం ప్రయోగిస్తున్నాం. ఒకప్పుడు మన శాటిలైట్ను యుఎస్ఎస్ఆర్ నుండి ప్రయోగించినాం, కానీ ఇవాళ మనం వేరే దేశాల శాటిలైట్స్ను మనం ప్రయోగిస్తున్నాం. అంటేనే మనం చాలా ఈ రంగంలో, అంతరిక్ష రంగంలో ముందుకు పోయినామని అర్థం. మరి అమెరికా వాళ్ళదే మనం ప్రయోగించినాం. ఆ శాటిలైట్ పేరు బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. రైట్, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. రైట్, ఇంతకుముందు డేట్ ఇంపార్టెంట్, ఆ శాటిలైట్ పేరు ఇంపార్టెంట్, అది ఏ దేశానికి చెందిందో ఇంపార్టెంట్, దాన్ని ఎవరు తయారు చేసినో 4 వచ్చినాయి ఇక్కడ. మరి దీని బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్కు సిగ్నల్స్ రావాలన్నా టవర్స్ ఉండాలి. భవిష్యత్తులో ఆ టవర్స్ ఏం అవసరం లేకుండా ఎక్కడైనా ఈ శాటిలైట్ సిగ్నల్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది. 4G 5G బ్రాడ్బ్యాండ్ సేవలను డైరెక్ట్గా అంతరిక్షం నుంచి అందిస్తుంది. ఈ యాంటెనాలు ఇవన్నీ అవసరం పడకపోవచ్చు. మొబైల్ టవర్లు అవసరం లేకుండా నేరుగా ఫోన్లకు కనెక్ట్ అయ్యే ఈ సాంకేతికతను శాటిలైట్ టు సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అంటున్నాం. సో దానికోసమే దీన్ని మనం ప్రయోగించినాం. హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. ఇక రాకెట్ పేరు చూడండి, ఇది చాలా ముఖ్యమైన రాకెట్ అండి. LVM-3M6 రాకెట్. ఇది చాలా బరువైన రాకెట్ కూడా. 6,40,000 కిలోల బరువు ఉంది. ఇది మీరు గమనించండి. అంత వెయిట్ ఉన్నటువంటి రాకెట్ ఇది. దీని ఎత్తు వచ్చేసి 43.5 మీటర్లు. రాకెట్ పేరు. రాకెట్ వివరాలు చెప్తారు, శాటిలైట్ కాదు. ఇంకా దీన్ని గతంలో GSLV MK3 అన్నారు, ఇప్పుడేమో LVM-3 అని పిలుస్తున్నాం. M6 రాకెట్ తోటి దీన్ని మనం ప్రయోగించినాము. ఎక్కడి నుంచి ప్లేస్? ఒకటే ప్లేస్. మనం ఎక్కడి నుంచి అయినా శ్రీహరికోట నుంచే ప్రయోగిస్తాం, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఇక శాటిలైట్ బరువు 6,100 కిలోలండి. చాలా ఎక్కువ బరువు ఉన్నటువంటి శాటిలైట్. ఇస్రో ఇప్పటిదాకా మనకు ఇంత వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ను మరి ఇప్పటిదాకా ప్రయోగించలేదు, ఇప్పుడు ప్రయోగించింది. మన గడ్డపై నుంచి ఇంతవరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అత్యంత భారీ ఉపగ్రహం. అందుకే మళ్ళా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. రైట్, అడుగుతాడు ఎక్కడ ప్రయోగించ అంటే ఎంత హైట్లో ప్రవేశపెట్టినాం?
518.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ని మనం ప్రయోగించినాం. 518.5 కిలోమీటర్స్ హైట్లో దీన్ని ప్రవేశపెట్టినాం. ఇంకా ఇందాక నేను చెప్పినా కదా, డైరెక్ట్ మనకు సిగ్నల్స్ వస్తాయి, యాంటనాలు, టవర్లు ఇవేవి అవసరం లేదు. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ నెక్స్ట్ జనరేషన్ లో ఎర్త్ ఆర్బిట్ కాన్సల్టేషన్ అని చెప్తున్నా, లియో అంటాం దీన్నే మనము. ఇక న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి కూడా మీకు కొంచెం తెలియాలి. ఎందుకు తెలియాలంటే, ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రోకు చెందింది, వాణిజ్య విభాగం అన్నట్టు. అంటే ఫారిన్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ను ప్రయోగించేటప్పుడు వీళ్ళతోటే డిస్కషన్స్ ఉంటాయి, ఎంత అమౌంట్ పేమెంట్ చేయడం కానీ, డబ్బులు పేమెంట్ కానీ అంతా వీళ్ళు చూస్తారు అన్నట్టు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చూస్తుంది ఇస్రో తరపున. కాబట్టి ఇది కూడా మీరు కంపల్సరీ మీరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి నేను ఇవాళ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ ఇచ్చినాను. మరి ఎవ్రీడే మనం ఇట్లా డిస్కస్ చేసుకుంటా పోతే ఒకటొకటి ఒక్కొక్క బిందువు సముద్రం అయినట్టు మరి మీకు ఇవాటికే 3700 క్వశ్చన్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా మరి మీరు ఎంకరేజ్ చేయండి, ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.